హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇది జూన్ 3 వ్లాగ్ అనమాట. అంటే మా చిన్నోడికి జూన్ 3న స్కూల్ ఓపెన్ చేశారు. ఇంకా అవాళ మంచిదే అని చెప్పేసి ఇంకా అవాళ స్కూల్‌కైతే పంపించేస్తున్నాననమాట. సో, అందుకని స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా ఐషుకి లంచ్ బాక్స్ కోసం డబుల్ బీన్స్, బ్రింజాలు కర్రీ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం గోధుమ పిండి అట్లేద్దామని పిండైతే కలిపి పెట్టాననమాట. ఇంకా మా చిన్నోడు ఈ లోపల లేస్తే బ్రష్ చేపించి మిల్క్ ఇచ్చేసాను. ఇంకా ఐషు కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇంకా హెయిర్ ఒకటి కోంబ్ చేయాలి. ఏంటి ఎప్పుడు డబుల్ బీన్స్ కర్రీ అని మీకు డౌట్ రావచ్చు. మా ఐషుకి కొన్ని ఫేవరెట్ కర్రీస్ ఉన్నాయన్నమాట. సో, అవి వండితేనే బాక్స్ కంప్లీట్‌గా తిని తీసుకొస్తది. లేదంటే రైస్ తినకుండా తీసుకొచ్చేస్తదనమాట బాక్సు. సో, ఆఫ్టర్‌నూన్ ఏం తినకుండా ఆకలితో ఉంటదని చెప్పేసి తనకి ఏదైతే ఇష్టమో నేను అదే కర్రీ లంచ్ బాక్స్‌లో పెడతా ఉంటాను. ఇంకా రిపీటెడ్‌గా 1, 2 కర్రీలు మాత్రమే పెడతా ఉంటాను. ఇంకా మా చిన్నోడినైతే రెడీ చేసామనమాట. బ్యాగ్ మీద అది నేమ్ రాసేసి ఇంకా క్యాజువల్ డ్రెస్ వేశాను. యూనిఫామ్ కూడా వేయొచ్చు ఇవాళ. ఫస్ట్ డే అని క్యాజువల్ డ్రెస్ వేశాననమాట. ఇంకా క్యాబ్ ఎక్కించడానికి కిందకి తీసుకొని వెళ్ళాను. చాలా సేపు వెయిట్ చేసాము. అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అవుతదని ఆల్రెడీ మెసేజ్ పెట్టారు. ఇంకా వెయిట్ చేసేటప్పటికి మా చిన్నోడు ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేయడం చూసాడు. నేను క్యాబ్‌లో వెళ్ళను, డాడీయే డ్రాప్ చేయాలని స్టార్ట్ చేశాడు. సో, అందుకని ఇంకా బెంచ్ దగ్గర వెయిట్ చేసాము వాళ్ళ డాడీ వచ్చేంత వరకుని. మేము కిందకొచ్చేటప్పటికి వాళ్ళ డాడీ రెడీ అవుతున్నారనమాట ఆఫీస్‌కి. సో, ఇంక రెడీ అయిపోయి వచ్చేసి ఇంక మా చిన్నోడిని బైక్ మీద డ్రాప్ చేసేస్తున్నారు ఇవాల్టికి. రేపటి నుంచైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచైతే క్యాబ్‌లోనే వచ్చేస్తాడు. ఇంక మా చిన్నోడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత రూమ్స్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా సర్దవలసినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ గ్రోసరీస్ అవి మేము కిరాణా షాప్ నుంచి తెచ్చుకున్నామని ఒక షార్ట్ అయితే పెట్టాను కదా! సో, అవి ఇంకా సర్దలేదనమాట. వీటిలో కొన్ని కిరాణా షాప్ నుంచి తెచ్చుకున్నవున్నవి. ఇంకొన్నేమో బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసుకున్నవున్నాయి. ఇంకా అవన్నీ కలిపేసి అదే సంచిలో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ వరకు క్లైమేట్ బావుంటుంది. ఈవినింగ్ చేసి వర్షం పడిపోతుంది. సో, అందుకని బట్టల స్టాండ్ ఎవ్రీడే ఈవినింగ్ హాల్‌లో పెట్టేసుకుంటున్నాము. లేదంటే బట్టలు తడిచిపోతున్నాయి. ఇంకిప్పుడు అవన్నీ బయట పెట్టేసి రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ నేరేడుకాయలు తీసుకొనొచ్చారు. ఇవి మొత్తం 16 ఉన్నాయి. 30 రూపీస్ తీసుకున్నారంట. అందులో ఒక 4, 5 పెద్దగా ఉన్నాయన్నమాట. మిగిలినవన్నీ చిన్నగా ఉన్నాయి. చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. మనం చిన్నప్పుడైతే చెట్టుకి కొట్టుకొని తినేవాళ్ళము. అప్పుడు తెలిసేది కాదు వాటి వాల్యూ. ఇప్పుడు కొనుక్కొని తింటుంటే తెలుస్తుంది. చాలా కాస్ట్‌లీగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ వాటర్ పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికీ స్కూల్ తీసేశారు కాబట్టి రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా ఇబ్బంది అయిపోతది. సో, అందుకని ఇడ్లీకి పప్పు నానబెట్టాననమాట మార్నింగు. నాకు నేను లిస్ట్‌లో మినపగుళ్ళు రాస్తే సాయి మినపప్పు ఇచ్చేసారనమాట. కానీ సాయి మినపప్పు నేనెప్పుడు యూజ్ చేయలేదు. అంచనా తెలియక నాకు 2 గ్లాసెస్ నానబెట్టేశాను. ఒకవేళ సరిపోదేమో అనేసి. సో, పిండయితే గ్రైండర్ నిండా వచ్చేసింది. ఇంకా నూక కలిపిన తర్వాత 2 గిన్నెలతో వచ్చింది. 2 గ్లాసుల సాయి మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ మాత్రమే ఏశాను. ఎందుకంటే ఇడ్లీలు మళ్ళీ గట్టిగా అయిపోతాయేమో అని జెప్పేసి. ఇంకా ఈ గ్రైండర్ అయితే నేను 12 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మా మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నామనమాట గ్రైండరు. చాలా బాగా పనిచేస్తది. 2 రాళ్ళది. 3 రాళ్ళ గ్రైండర్ నాకస్సలు నచ్చదు. 2 రాళ్ళదయితే మంచిగా క్లీన్ చేసుకోవడానికి బావుంటది. పిండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇడ్లీ పిండి నేను మిక్సీ జార్‌లో వేసి చేసేదాన్ని. ఇడ్లీలు చాలా వెరైటీగా వచ్చేవన్నమాట. సాగుతున్నట్లు ఉండేవి డిఫరెంట్‌గాని. అస్సలు బాగుండేవి కాదు. సో, అందుకని ఇంక అప్పుడైతే గ్రైండర్ తీసుకున్నాము. ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ గ్రైండరే యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి కూడా రిపేర్ రాలేదనమాట. చాలా బాగా పనిచేస్తది ఆ గ్రైండరు. ఇంకా ఆఫ్టర్‌నూన్ మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ స్కూల్‌లో మర్చిపోయి వచ్చేసాడు. ఫస్ట్ డే స్కూల్ కాబట్టి చాలా ఎంజాయ్ చేశాడంట. అవన్నీ చెప్పాడు. ఇంకా నైట్‌కి ప్రాన్స్ ఆర్డర్ చేశారనమాట. సో, బిగ్ బాస్కెట్‌లో ఒక్కొక్కసారి క్లీన్ చేసేసి వస్తాయి. ఒక్కొక్కసారేమో క్లీన్ చేయకుండా వచ్చేస్తాయి. ఇంకా అలాంటప్పుడు మనమే క్లీన్ చేసుకోవాలి. నాకు కూడా క్లీన్ చేయడం వచ్చేది కాదు. కానీ ఇప్పుడైతే సూపర్‌గా వచ్చేసింది క్లీన్ చేయడం. నేను కూడా యూట్యూబ్‌లో చూసి నీట్‌గా క్లీన్ చేయడం ఒకసారి చూశాను. ఇంక అప్పటి నుంచి నేనే క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పైనున్న పొట్టు అదంతా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఇలా చాక్‌తోని కట్ చేసుకొని లోపల బ్లాక్‌గా ఉంటది కదా! అది కూడా తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్‌తో ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటాననమాట. అప్పుడు రొయ్యల స్మెల్ ఏం లేకుండా ఉంటది. మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇంకా రొయ్యల కర్రీ నేనిప్పుడు మామిడికాయ వేసి వండుతాను. మా హస్బెండ్‌కి మామిడికాయి, రొయ్యలు కాంబినేషన్ అంటే ఇష్టమనమాట. సో, అందుకని మామిడికాయ వేసి వండుతానిప్పుడు. మామిడికాయ కూడా బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేశారు. ఇంక ఫస్ట్ అయితే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసిన తర్వాత ఇంకా మ్యాంగో కూడా కట్ చేద్దామని తీశాను. కానీ మ్యాంగో కట్ చేసేటప్పటికి అది ముగ్గిపోయిందనమాట. సో, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చూస్తే అది స్వీట్‌గా ఉంది. సో, ఇంకా కర్రీలోకి పని చేయదని చెప్పేసి వేరే చాక్‌తో
ముక్కల కింద కట్ చేసాను తినడానికి బాగుంటుందని చెప్పేసి. ఫస్ట్ చిన్న ముక్క ఈ చాక్‌తో కట్ చేశాను కదా! ఫస్ట్ చిల్లీస్ కట్ చేశాను. సో, కారంగా అనిపించింది. అందుకే వేరే చాక్ తీసుకొని కట్ చేశాను. మామిడికాయ భలే స్వీట్‌గా ఉంది. సో, మామూలుగా తినేసాం దాన్ని. ఇంకా కర్రీ కోసం ఒకవైపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇంకొక మ్యాంగో ఉంది. దాన్ని కూడా కట్ చేసి చూస్తే అది లైట్‌గా ముగ్గిందనమాట. లైట్‌గా స్వీట్ ఉంది. కానీ పుల్లగా కూడా ఉంది. సో, అందుకని ఇంకా ముక్కల కింద కట్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా టెంకయితే తీసి పక్కన పడేసాను. మిగిలిందంతా ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే వాటర్ అదంతా రిలీజ్ అవుతది కదా! రొయ్యల్ని బాగా మగ్గించేసేసుకోవాలి. రొయ్యలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటది. కానీ నేను తీసుకున్న మామిడికాయ కొంచెం స్వీట్‌గా ఉంది. కొంచెం ముగ్గిపోయింది కాబట్టి లైట్‌గా స్వీట్‌నెస్ వచ్చిందంట. ఇవాళ మండే కాబట్టి నేను సాల్ట్ అవేమీ చెక్ చేయలేదు. జస్ట్ కర్రీయే చేసేసాను. ఇంకా ఐషుని వాళ్ళ డ్యాడీ ఎదురో చెక్ చేశారు సాల్టు. సో, మామిడికాయ కొంచెం ముగ్గింది కాబట్టి కొంచెం స్వీట్‌నెస్ వచ్చింది అని చెప్పారు. ఇంకా వంకాయ, మామిడికాయ కాంబినేషన్ అయినా, రొయ్యలు, మామిడికాయ కాంబినేషన్ అయినా మామిడికాయ పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా కర్రీ మామిడికాయ అంతా మగ్గిపోయిన తర్వాత సాల్టు, కారం, పసుపు వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకొని ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేసాననమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసాను. ఇంక నాకు సోమవారం కాబట్టి రొట్టె వేసుకున్నాను. ఆవకాయలో ఇలా కర్డ్ మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. చట్నీ ఏమి లేనప్పుడు మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.